అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు తీయించాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ సీఆర్డీఏ అథారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 60వ అథారిటీ సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన సామాగ్రి కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి ఎల్1 ని ఖరారు చేశారు. ఈ ప్రత్యేక భవనం 2 ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించనున్నారు. దీంతో పాటు క్వాంటమ్ వ్యాలీలో మరో 2 భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇప్పుడున్న పంపింగ్ సామర్థ్యానికి అదనంగా మరో 8,500 క్యూసెక్ల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ 443 కోట్లతో ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎల్బీఎస్ జోన్ 8లో 1351 కోట్లతో పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. జరీబు నాన్ జరీబు భూముల సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు. కోట్ల ఆంధ్రుల కలకు పునరుజ్జీవనం. ఇది కేవలం ఒక నగరం పునఃప్రారంభం కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన కలల రాజధాని నవనిర్మాణం. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇప్పుడు రాజధానికి సజీవంగానే ఉంటాయి. 1,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలతో అమరావతి రేపటి యువతకు ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది. చెక్కు చెదరదు, సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అమరావతి గెలుస్తుంది. అమరావతి 2.0 ఆంధ్రుల కలల రాజధానికి శ్రీకారం.